ఇన్నేళ్లుగా ఎలక్షన్లు నడుస్తూనే ఉన్నాయి. మనం చదువుకున్నాం, వ్యవస్థ గురించి తెలుసు, ఏం జరుగుతుందో అన్నీ తెలిసి కూడా ఎలక్షన్లు రాగానే కరెక్ట్గా ఎలక్షన్లు రాగానే గుర్తుపెట్టుకుంటారు, వీడియోలు చేస్తారు. బాగా నీ నిలబడాల యువత అనే ఒక సంక్షోభావం తీసుకొస్తారు. కానీ అది కరెక్టా కాదే? నేను ఎందుకు కాదని నేను ఆ మాట అంటున్నంటే, ప్రతి చోట ప్రశ్నించవచ్చు, ప్రతి ప్లేసులో ప్రశ్నించవచ్చు. సర్పంచ్ అయినాక ప్రశ్నించవచ్చు, సర్పంచ్ కామందుకు ప్రశ్నించవచ్చు, గ్రామంలో డెవలప్మెంట్ కానప్పుడు ప్రశ్నించవచ్చు, గ్రామంలో నిధులు వస్తున్నాయా రావట్లేదా అని ప్రశ్నించవచ్చు. గ్రామంలో గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయి, సరైన టయానికి ఉపాధ్యాయులు వచ్చి స్కూల్లో పాఠాలు చెప్తున్నారా చెప్పట్లేదా అని కూడా టయానికి పోయి హెడ్ మాస్టర్ని ప్రశ్నించవచ్చు. అసలు ఏ ఫుడ్ పెడుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో, ఏ విధంగా ఉంది విద్య, ఏ విధంగా చెప్తున్నారు అనేది ప్రశ్నించవచ్చు. గ్రామంలో రోడ్లు ఉన్నాయా లేవా, రోడ్లు వేయకపోతే ప్రశ్నించవచ్చు. మురికి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థను సరిగా నడిపిస్తున్నారా నడపట్లేదా ప్రశ్నించవచ్చు. గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటళ్ళు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ సరైన టయానికి వచ్చి ఆ మెడిసిన్ సరైన మెడిసిన్ ఇస్తురా ఇవ్వట్లేదా, పసిపిల్లలు లాంటి చిన్నపిల్లలు ఉన్నారు చనిపోతున్నారు ఎంతోమంది, వాటిని ప్రశ్నించవచ్చు. రైతులకు సరైన గిట్టుబాటు ధర వస్తుందా రావట్లేదా, అసలు రాకపోతే ఎక్కడికి వెళ్ళి ప్రశ్నించాలి, ఎక్కడికి వెళ్ళి అడగాలి అని ప్రశ్నించవచ్చు. గ్రామంలో అడగాలనుకుంటే ప్రతిరోజు అడగవచ్చు, ప్రతి దానికి ప్రశ్న ఉంది. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడే, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడే కాదు ప్రశ్నించడం, ప్రతిరోజు ప్రశ్నించవచ్చు. ఒక యువతే కాదు, ప్రతి ఒక్క మానవుడు దలుచుకుంటే ఎక్కడైనా ప్రశ్నించవచ్చు. మనం ప్రశ్నించాలనుకుంటే ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాక యువత నిలబడండి, యువత మేలుకోండి అని నిలబడని ప్రతి ఒక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టి చేయటం కాదు. నా ఆలోచన ఎప్పటికైనా మార్పు రావాలనే ఆలోచనే కానీ చెడు కాదు. నేను ఆలోచన ప్రకారం ఉన్నా, మార్పు కోసమే ఉన్నా. కానీ యువత ఎప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఇన్నేళ్ళగా వ్యవస్థ నడిపిస్తున్న రాజకీయ వ్యవస్థ ఉంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ప్రతి చోట ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎట్టిపోయావు, ఈరోజే నీకు గుర్తొచ్చిందా రాజకీయ వ్యవస్థ? ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎక్కడికి పోయావు? నీ గడ్డపై ఉన్న నీ ఊళ్ళో ఉన్నావు, నీ ఓటు నువ్వు వినియోగించుకుంటున్నావు. నీ ఓటు వేసేటప్పుడైనా నీకు గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కాదు, నువ్వు అడిగే హక్కు నీకు ఉంది. నీ ఓటు నువ్వు ఓటు ఇస్తున్నావు, నువ్వు ఆయనకి ఓటు వేస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఈ మాట నేను కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నా మాట నిజమైతే కామెంట్ చేయండి, లేదంటే అది బ్యాడ్ అయినా, అది మంచి అయినా, తప్పు అయినా కానీ మీరు కామెంట్ చేయండి.